హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు మనం కార్తీక పురాణంలో 12వ అధ్యాయం కోసం తెలుసుకుందామండి. ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదును విను. మని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలయను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటియేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణాలయమునకు గాని వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితములు కలుగును. ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనదానము చేసినంత పుణ్యము కలుగును. దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టం. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానమిచ్చి ఎడలా ఆయావు శరీరమందు ఎన్నో రోమములు కలవో అన్ని సంవత్సరములు ఎందరలోకములో కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు ఇహపర సుఖము పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలిగును. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపు. సాలగ్రామ దానమహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగిలి దురాశపరుడై నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టగా బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందులో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగిచు ఏ జీవికి కూడా ఉపకారం నైనను చెయ్యక పరుల ద్రవ్యమునెట్లా అపహరించుతున్నా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతను ఒకనాడు తన గ్రామమును సమీపమున ఉన్న పల్లెలో నివసించిన ఒక బ్రాహ్మణుని తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణముంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకొనగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకి కొమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదురు అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించుగా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కత్తుకుని కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయెను. ఆ కొమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందుదరని జడిచి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణహత్య మహాపాపం గనక అప్పటి నుండి ఆ వైశ్యునికు బ్రహ్మ హత్య పాప మావహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించును. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకకోపములు బడి ద్రోసిరి. ఆ వైష్ణవునికి ఒక కుమారుడు కలుడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునికి తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధర్మములు దాన ధర్మములు చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించు. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదులు వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి.
ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్య పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది, నేను ధన్యుడును, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే జేయు సత్కారమును స్వీకరించు, తమరు వచ్చిన కార్యము విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను. అంతా నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకు ఒక హితము చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో నే జాతి వారనైను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలాకములో మహానరకం అనుభవించుచున్నాడు. అతనికి ఉద్ధరించుటికై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటేని, అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడి సాలగ్రామమనే రాతిని దానం చేసి నంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది. దీని వలన ఆకలి కొన్నవాని ఆకలి తీరువా, దాహం కొన్నివానికి దాహం తీరువా కాక ఎందులకి దానం చేయవలెను. నేను సాలగ్రామ దానం మాత్రమే చేయాలని నిష్కరణగా పలికెను. ధర్మవీరుని అవివేకమును విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలం గొప్పది. నీ తండ్రి నరకబాధ నుండి విముక్తి గావింపినెంచుతుని. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలం గలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధని పెడవిడిచి పెడచెవిని పెట్టుటి చేత మరణాంతరం 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరీ 3 జన్మల యందు వామనమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనం ముందే ఆమె కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులకు బంధుమిత్రులు చాలా దుఃఖించరు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైదవ్యమును కారణంగా పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలమును దారయించుందును. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కరిగేయి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నందును. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయును. ద్వాదశాధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తం. సో ఫ్రెండ్స్, 12వ అధ్యాయము ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ 13వ అధ్యాయంతో కలుద్దాము. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.